నెల్లూరు నగరం 16వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లోని 243, 244 బూతులలో ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సుపరిపాలన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం అనురాధ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎలా అభివృద్ధి చేస్తున్నారో నెల్లూరును కూడా మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కూటమి పాలనను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అధ్యక్షులు పెనుబర్తి సాయిరాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నేను ఏదైతే సూపర్ 6 చెప్పామో అవన్నీ కూడా అమలు పరిచాము. ఇప్పుడు ఈ ప్రాంతంలో మీకు ఏదైనా రోడ్లు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ తొందరగా అవుతుంది, త్వరగా అవ్వలేదు. ఇబ్బంది లేవు. రోడ్డు కూడికలన్నీ బాగా అన్ని పోయినాయి. మా రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. పార్కులన్నీ బాగా డెవలప్ చేస్తున్నారు. చేసుకోండి. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం వాళ్ళందరికీ. అది ఆల్రెడీ పడతా ఉంది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కూడా సచివాలయానికి రిపోర్ట్ చేయమంటున్నాం. అందుకే మీకు ఏంటంటే మేము ఏం చేసామో చెప్తున్నాము. సో మీరు ఇక్కడ పై నుంచి వస్తాను. ఇది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో చేసిన పరిపాలనలో ఇచ్చిన హామీల్లో సూపర్ 6 కూడా అమలు పడుతున్నారు. దాంట్లో పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అదేవిధంగా రేపు నెల బస్సులు ఇస్తున్నారు. ఆ తల్లికి ఏదన్నా రోడ్డు కానీ పని చేయలేదని అనిపిస్తే నారాయణ గారు ఇంటికి అడుగుతున్నారు. నారాయణ సార్ చెప్పారు కాబట్టి మేము అందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదన్నా ఇక్కడ చెప్తే అది నారాయణ సార్ ఏమన్నా ఉన్నాయా సమస్యలు? ఈ పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? ఈరోజు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడ ప్రతివాదనలు ఎప్పుడు ఉంటాయి. నేనున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. నేనున్నప్పుడు కూడా నా పరిపాలనలో కూడా మహిళగా చూడకుండా కొన్ని మాట్లాడారు. కానీ అసభ్యకరమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. రాజకీయంగానే ఉండాలి. కానీ రాజకీయం ఎలా దిగజారిపోతుందంటే ఇది ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి DNA నుంచి ఇంకా తొలగించిన పడల. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆనాడు అనిత గారిని, అదేవిధంగా మా ప్రియమైన నాయకుడు వాళ్ళ సతీమణిని ఏ విధంగా అసెంబ్లీలో మా భువనేశ్వరమ్మ గురించి మాట్లాడారో, ఒక తల్లి అని లేకుండా మాట్లాడారో, ఆనాడే మేము అనుకున్నాం వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు మాట్లాడే భాష సరైన భాష కాదు. అందుకే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. కానీ ఇంకా బుద్ధి రావట్లేదు వాళ్ళకి. కాబట్టే మహిళలంటే ఒక చిన్న చూపు వాళ్ళకి. మహిళల్ని ఎదుర్కోవాలి. మహిళలు ఏదైనా చెప్పితే, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఒక సమస్యలు ఏవైనారు, ఒక విమర్శ చేశారు, దానికి ప్రతి విమర్శ చేసుకోండి. మీరు ఏదన్నా ఉంటే నిజంగా ఆమె ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడ ఆ ఎమ్మెల్యేగా ఆమెను అడగడంలో తప్పులేదు. కానీ ఆమెని వ్యక్తిగతంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది చాలా 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 దారుణం. ఇది ఎవరు కూడా అందరూ ప్రతి ఒక్క మహిళ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు పనిచేయాలా, రాజకీయాల కుటుంబాలని వదిలేసి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా రాజకీయంగా పనిచేస్తున్నారంటే వాళ్ళ గురించి విమర్శించడానికి ఏది లేక, అంటే ఒక మహిళ అంటే ఒక చిన్న చూపు. ఏదంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే వాళ్ళు డిప్రెస్ అయిపోతారు అనుకుంటున్నారు. కానీ ఎవరు డిప్రెస్ కారు. ప్రసన్న కుమార్ రెడ్డి కదా, తెలుసుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక్కసారి మీరు మాట్లాడిన వీడియో ఒక్కసారి చూపించండి. మీ తల్లికి 80 ఏళ్ళు,
ఆమెకి చూపించండి, ఆమె ఏం చెప్తుందో చూడండి. ఎందుకంటే మీ చరిత్రలో మీది మీ ఫ్యామిలీ అంటే అందరికి ఒక గౌరవం ఉంది, ఒక గొప్ప ఇది ఉంది. కానీ ఈరోజు అది దిగజార్చేశాడు ప్రసన్నకుమార్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గతంలో ఏ పెద్ద నాయకులు కూడా లేడీస్ని ఇలా విమర్శించింది లేదు. కానీ ఇది ప్రసన్నకుమార్ రెడ్డి ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇంకొక మాట నేను చెప్పనా, గతంలో ఇదే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశాంత్ అమ్మని జొన్నవాడ కామాక్షమ్మ తల్లితో పోల్చాడు. జొన్నవాడ కామాక్షమ్మ తల్లిలాగా నువ్వు అమ్మ అని చెప్పాడు. ఆ నాలికే ఆ నోటితోనే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే రాజకీయాల కోసం దిగజారిపోతారా? మాకు అర్థం కాల. ఆ రోజు పొగిడిన ప్రసన్నకుమార్ రెడ్డి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మాకు అర్థం కావట్లేదు. ఇది చాలా దారుణం. దీని మీద అయితే వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ప్రభుత్వ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే ప్రశాంతమ్మ నిన్న ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కరికి బుద్ధి చెప్పకపోతే ఇంకా ఏ మహిళ కూడా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా మగవాళ్ళకి చెప్తున్నాం, ఎవరైనా ఏదైనా ఉంటే రాజకీయాల్లో వచ్చిన మహిళల గురించి కింద పరిస్తూ మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అడుగు పెట్టినా, లేకుంటే వాళ్ళ క్యారెక్టర్ అసెసియేషన్ చేసినా వాళ్ళకి తగిన గుణపాఠమే చెప్పేది కాక భగవంతుడు కూడా మీ కర్మను వదిలిపెట్టడు. దానిలో తొలి అడుగు కార్యక్రమంలో బూత్లో 60 ఇళ్ళు మ్యాపింగ్ నేను చేసుకున్న 60 ఇళ్ళు మ్యాపింగ్ చేసుకున్న ఇళ్ళకి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు మినిస్టర్ నారాయణ గారు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి అడుగడుగున ప్రతి ఇంటికి వెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6లో అనౌన్స్ చేశారో అవి ఏ విధంగా ఇచ్చారు, వాటిలో భాగంగా గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చిందా లేదా అని చెప్పి అడిగి తెలుసుకుంటూ ప్రజల వద్దకే పాలన అనే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దాన్ని నోట్ చేసుకొని నారాయణ సార్ అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. అదేవిధంగా ఎక్కడైతే రేషన్ కార్డులు లేవని చెప్పి ఎక్కువ సమస్య వస్తున్నాయి వాటిని కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పటికే ఇక్కడ వైట్ రేషన్ కార్డ్స్ తక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ కావాల్సిన పరిపాలన ఏదైతే ఉందో మెయింటెనెన్స్ వర్క్స్, అటు డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ అని చెప్పారు. ఇది నిజంగా మా అందరికీ సంతోషం వేస్తుంది. ఎందుకంటే ప్రజల నోటు గుండానే ప్రజలే బయటకు వచ్చి ఈ పాలన బాగుంది, చంద్రబాబు నాయుడు గారు సూపరు, నెల్లూరు నగరంలో పరిపాలిస్తున్న మా శాసనసభ్యుడు మంత్రిగా నారాయణ గారు చేస్తున్న అభివృద్ధి పనులని కొనియాడుతున్నారంటే ఇది వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చిన మాట. ఎందుకంటే ఈరోజు ఈ 16వ డివిజన్కి వచ్చేటప్పటికే దాదాపు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకి అందుబాటులోకి 3 పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అటు నుడా పార్క్ కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం పార్క్ కానివ్వండి, జగదీష్ నగర్లో ఉన్న పార్క్ కానివ్వండి, ఇటు ఈ 3 పార్కులే కాకుండా ప్రతి వీధిలో డ్రైన్స్, స్మాల్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిల్ట్ తీయడం జరిగింది. ఇప్పుడు చిన్న డ్రైన్స్ అయిన తర్వాత పెద్ద డ్రైన్స్కి కూడా టెండర్ పిలిచి వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో అవి ఈరోజు 16వ డివిజన్లో మొదలు పెట్టడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా. ఇలా అభివృద్ధిని చూసే ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ అభివృద్ధితో పాటు ప్రజల దగ్గరికే వెళ్ళి ఇప్పుడే కొన్ని సమస్యలు చెప్పారు. ఒక ఇంట్లో మున్సిపల్ ట్యాప్ కావాలని చెప్పారు. అదేవిధంగా వైర్స్ అయితే ఏదైతే లైన్స్ వాళ్ళ ఇళ్ల మీదకి వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మేమందరం కూడా నోట్ చేసుకొని వాటిని పరిష్కారం చేసి నారాయణ సార్కి మంచి పేరు తెచ్చే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరపున ఇటు యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానివ్వండి, అదేవిధంగా బూత్ కన్వీనర్ కానీ, బిఎల్ఏ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్స్ కానీ, ప్రెసిడెంట్ కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా ఈ డివిజన్లో పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గామిట్ట నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ పాతెహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్.
నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.